ఫ్రెండ్స్ కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ చీట్ చేసి గెలిచాడా? డెమాన్ పవన్ తనకిచ్చిన హింట్ ఏంటి? అది చూసిన కళ్యాణ్ ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు? ఇదంతా కూడా ఈరోజు తనుజని కన్ఫెషన్ రూమ్కి పిలిపించి నాగ్ సార్ అయితే చెప్పడం జరిగింది. అసలు కన్ఫెషన్ రూమ్లో నాగ్ సార్ తనుజకి ఏం చూపించారనేది కనుక చూస్తే, లాస్ట్లో మనం కనుక చూసినట్టయితే తనుజ, భరణి, కళ్యాణ్, అలాగే దివ్య, ఇమాన్యుల్, రాము వీళ్ళందరూ కలిసి ఒక టాస్క్ ఆడతారు. అదే కెప్టెన్సీ టాస్క్. ఆ టాస్క్లో ఏం జరిగిందంటే, ఫస్ట్ వచ్చేసి రాము ఎలిమినేట్ అయితే ఆ తర్వాత భరణి ఎలిమినేట్ అవుతాడు. భరణిని లేపంగానే భరణి వెళ్ళి కళ్యాణ్ స్విచ్ అయితే ఆపేస్తాడు. అయితే లైవ్లో చూసినా లేకపోతే మనం విడిగా చూసినా కూడా, అంటే ఎపిసోడ్లో చూసినా కూడా మనకు ఒక విషయం అర్థమవుతుంది. చాలాసేపటికి కానీ అక్కడ కళ్యాణ్ ఒక డెసిషన్ తీసుకోవడం. అయితే ఆ తర్వాత ఏమవుతుంది అంటే, తను ఒక డెసిషన్ తీసుకొని భరణి గారు అంటారు. ఆ డెసిషన్ ఏం డెసిషన్ అంటే, పవన్ డెమోన్ అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాడు కాస్త భరణి వైపు చూపిస్తూ అటు కళ్యాణ్ వైపు ఇలా తిరిగి చూసి మళ్ళీ కాలు వైపు చూడటం జరిగింది. అయితే ఆ క్షణంలో కళ్యాణ్ కూడా డెమోన్ కాలునైతే తదేకంగా చూడటం జరిగింది. అప్పుడు తన నిర్ణయాన్ని భరణి అని అనుకుని అక్కడ ఉన్న వాళ్ళ ఫేస్ కేసి చూశాడు. ఇదే విషయాన్ని తనుజకి కన్ఫెషన్ రూమ్కి తీసుకువెళ్ళి అక్కడ వీడియో ప్లే చేయడం జరిగిందట. అయితే వీడియో ప్లే చేసిన తర్వాత కళ్యాణ్ నీకు ఈ విషయం చెప్పాడా? అసలు ఈ వీడియో చూసిన తర్వాత నీకు ఎక్కడైనా చీటింగ్ జరిగినట్టు అనిపించిందా అంటూ తనుజ నిర్ణయానికే నాగ్ సార్ వదిలేయడం జరిగింది. మరి దీని గురించి తనుజ ఏం చెప్పింది అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.